హలో, నా పేరు రాజు. నా పేరు రాజు. ప్రోగ్రామ్ నేను సేవ్ అవుతున్నా, చూడండి. మిస్ అయింది అని చెప్పాలా? మిస్ అయింది. భాస్కర్ అక్కడ ఏమి ఉన్నాయి? బండ తీసుకుంటా. నిజంగా బండ తీసుకో కదా. మిస్ అయిపోయింది. నెమిలి మంచి అడిగి భోజనం అవుతుంది. ఇంకా ఎప్పుడైనా పడుతుంది. ఇది వెళ్దామా? వెళ్దాం. ఇప్పుడు ఈ కట్టెలు మనకు వంట వేసుకోవడానికి కానీ కట్టెలు దీన్ని ఇలా వేస్తే మంచిగా వస్తాయి. అప్పట్లో జమానా పెండుతుంది మీద చౌకట్ అనేది ఉంటుంది. ఇలా ఇటు కట్టెలతో ఎత్తుక్కుండా ఆయనకు దొరకలేదు. ఇప్పుడు ఆయనకు వడ్డీ పెట్టుడు తెలియదు. ఇక్కడ బూజు అని లేదా, ఇది బూజుతో అగ్గి మంచిగా పెట్టచ్చు. మనం అగ్గి జల్లి అంటుకుంటుంది. ఈ బూజుతో ఇది తక్కువ ఉన్నది. ఇది మంచిగా అవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకుందాం. కట్ బాగా ఎలర్జీ ఉంటుంది. కొంచెం మనకు జరిగినా కూడా ఎలర్జీ వస్తుంది, దూకుడు ఉంటుంది. దీన్ని ముట్టుకోవద్దు. నేను దీన్ని దూరం నుంచి గట్టిగా ఇంకా కొంచెం ఇది బాగా దూరం ఉంది. ఈ ఆకులు తినచ్చు, కానీ నేను ఇప్పుడు దిగలేకపోతున్నా. వద్దు చేస్తాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంత ధన్యవాద. చేప మిస్ అయింది. ఈ చేపలు మిస్ కాకుండా ఒకటి మార్గం చేయాలి. మనం పెద్ద కర్రలు నుంచి మనం ఇటువంటి పారే నీళ్ళల్లా ఇలా పెట్టాలి. కర్ర వేసి మన చేపలు దొరుకుతుంది. కవర్ నచ్చి చేపలు ఆగుతాయి. ఇలా పెట్టాలి. ఇలా పెట్టు ఇలా వాటర్ తిండి ఉంటాం ఆగుతూ కవర్ ఇలా పెట్టాలి. చేపలు ఈ బండ తీసుకొని అక్కడికి కొంచెం గ్యాస్ వచ్చి ఒక కర్ర ఇలా పెట్టాలి. ఈ కర్రని ఇలా పెట్టుతూ ఉంటే చేపలు ఇలా ఆగుతాయి. మనం అక్కడికి వెళ్ళి బ్యాక్ థ్యాంక్ యూ ఇలా వడుతూ ఉంటే చేపలు భయపడి అటు పోతూ ఉంటాయి. బండలు పక్కగా ఉన్నాయి. చేప భయపడి ఎలా కూర్చుంటే చూద్దాం. బాగా చూసాయి. మళ్ళీ ఇంకా రైతు అప్పటిదాకా మనం ఇంకోటి ఏమన్నా స్టిక్కర్ చూద్దాం. ఓకే, స్టిప్ అవుతుంది. ఇది ఆస్వాని కాదు, దీంతో మంట పైస్తుంది. ఇది ఘోరంగా ఉన్నాయి. ఓకే, నాగరికి దగ్గరికి వచ్చాము. గుడి ఉన్నాయి, ఇక్కడ డెకరేషన్ గుడి ఉన్నాయి, మాలలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది ఎక్కడ పోయిన దారి ఇస్తుంది. కావాలంటే దాన్ని పైకి ఎక్కి చూద్దాం ఒకసారి దారి. బాగా ఉన్నాయి. దీంట్లో బాగా మంట అయిపోయింది. మనకి అవసరం మంట తెచ్చుకోవాలి కాబట్టి
అక్కడికి పోవచ్చు ఇలా పోతూ అయిపోయింది బాబు. ఇలా దీన్ని సపోర్ట్ చేసుకోవాలి, పోవాలి. చెప్పు, ఇటు చూడు. పురుగులా ఉంది కట్టె పెట్టుకుని ఇది లోపలికి పోయాలి. ఇలా కష్టమైనా ఇలా తీయాలి. ఇది మామిడికాయ పీస్ అంటారు. చిన్నపిల్లలు దీన్ని పానకం తాగుతారు. ప్రసాద్ చట్నీ, ఇది చికెన్ తొక్కు కూడా పెడతారు ఇండియాలో. ఇది బాగా టేస్టీ ఉంటుంది. దీంతో చపాతీలుగా ఉంటాయి, అది చేస్తారు. ఓకే, మనకు నాగరికంగా దగ్గరికి వచ్చారు. ఇక ఒక సిగరెట్ పట్టాలా. మెల్లగా సిగరెట్ మెల్లగరా బాబు, మెల్లగరా, పడిపోతావు, ఆడ స్లిప్ అయిపోతుంది. ఇక్కడ చాలా బురదగా ఉంది, చాలా బురదగా ఉన్నది. నువ్వు రాగలవు. గిలరా గిలరా మలిగిరా. ఇలా అడుగు పెడుతున్నా. మెల్లగా మెల్లగా వస్తున్నా. ఆగు ఆగు, అక్కడ కొంచెం చేతి అందిస్తారా? నా పేరు షోకత్. హలో 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 హలో. బాగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నామండి. ఎవరికి వెళ్ళి వస్తున్నారు మీరు? షూటింగ్, అది డిస్కౌంట్ షూటింగ్. హలో ఛానల్. హలో హాయ్. హలో హాయ్. అయ్యేనా తినడానికి ఏమన్నా కావాలా మీరు? అండి. ఉన్నాయి జేబులా. సరే మరి నికాల వద్దు, నువ్వు అడుగు, నేను ఇస్తా. ఏమన్నా తినడానికి ఏమైతే లేవు. సిగరెట్ పట్టిన అలవాటు ఉన్నదా మీకు? నో, హెల్త్ ఖరాబ్ అవుతుంది. కానీ ఏం చేద్దాం, టైం కదే. సిగరెట్ తాగుతారా మరి? ఇవ్వండి. అదన్నా ఇగో అగ్గి పెట్టే. ఏది సిగరెట్? ఏది ఇగో సిగరెట్ ఒకటి వాడతారా? బిరిస్టాల్ వాడతారా? అదేమి బిస్టాలా? బిరిస్టాల్. దీని పేరు బిస్టాల్, దీని పేరు గోల్డ్ ప్యాక్. గోల్డ్ ప్యాక్, పెద్ద గోల్డ్ ప్యాక్ అంటారు దీన్ని. ఇండియాలో తయారవుతుంది సిగరెట్. ముట్టిస్తా, మీరు పట్టండి. సిగరెట్ ఇండియాలో తయారయ్యే సిగరెట్. మత్తుగా ఉన్నది. చాలా తర్వాత నేను వారం రోజుల తర్వాత నేను నాగరికం దగ్గరికి వచ్చాను. చిన్న కలిశాను. చిన్న పేరేమో ఏంటి అంట. ఈ అడవి చాలా పెద్ద చాలా పెద్ద ఉన్నది. ఈ అడవి ఒక 2-3 చిల్లు ఉన్నాయి. ఇక్కడ 2 పల్లెటూరు. ఈ అడవిలో మీకు కూడా తెలుసా, చాలా రకాల జంతువులు ఉన్నాయి. జాగ్రత్త వచ్చిందా? లేకపోతే మధ్యలో ఏమన్నా కరిచిన పులిలు, పెద్ద పెద్ద జంతువులు బాగున్నాయి. పాములు కూడా అనకుండా పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. కనబడ్డాయి. వచ్చేటప్పుడు కనబడ్డాయి. కనబడ్డాయి. ఎంత దూరంకి వెళ్ళి, ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నారు మీరు? చాలా 500 కిలోమీటర్ల నుంచి వస్తున్నామండి. అలాగా 500 కిలోమీటర్ల నుంచి. మీ పేరు లంచ్ మన స్థితి చాలా రోజుల తర్వాత వచ్చారు. నాకు ఏమన్నా వెహికల్ ఏర్పాటు చేస్తారండి? ప్రస్తుతానికైతే ఒక 3 రోజుల తర్వాత బండి ఇక్కడికి వెళ్ళి బస్ వస్తుంది. అది బాగా దూరం. ఏ ఊరికి వెళ్ళాలా మీరు? చాలా దూరం. మీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది. భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు గుర్తుకొస్తున్నారు. వాళ్ళు చాలా గుర్తుకొస్తున్నారు అనమాట. వెళ్తారా ఇప్పుడు? అవునండి. ఓకే, 3 రోజుల తర్వాత ఉన్నది మీకు బండి. చాలా లేట్ అవుతాయండి. అయితే మీకు సైకిల్ లేదు కానీ ఎడ్ల బండి ఉంది. పోవడానికి ఒక రోజు పడుతుంది. పట్నం పోవాలంటే ఒక రోజు పడుతుంది. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. బండి నేను తోలేస్తాను. సరే, ఏర్పడి చేయండి జల్దీ. సరే, తినడానికి అయితే ఏమన్నా తినండి. సరే తినండి. పదండి, మా ఇల్లు వచ్చేసి అక్కడ ఉన్నది. దండి దండి, మెల్లగా రండి. దండి రండి, దాక్కున్నానండి. మెల్లగా మెల్లగా రండి. ఇక్కడ బుడతలు ఉన్నాయి. ఓకే ఓకే, నాకు అలవాటు అండి. మస్తు ప్రోగ్రామ్ చూసాను.
కట్టె పట్టండి అక్కడ చాలా లోతున్నది. ఇలా వచ్చి ఇది మీకు కూరలో కనిపిస్తుంది కట్టే. ఇది బాగా లోతు, ఇది పడిపోతే పడిపోవచ్చు. దీని పైకి వెళ్ళి ఎక్కచ్చు కూడా. మేము అక్కడి నుంచి ఎక్కి అక్కడికి వెళ్తాము. ఒకసారి ఎక్కి చూపెడతారండి. ఎక్కలేం కానీ ఇది ప్రస్తుతం అయితే ఎక్కలేం. రండి, మా ఇల్లు దగ్గర కట్టిస్తుంది. జాగ్రత్తగా రండి. చాలా మొక్కలు, ఇల్లు ఉన్నాయి. సరే అండి. ఇది మా ఇల్లు. ఇదే ఇక్కడ ఇదే మా ఇల్లు. అయినా మీ తాతగారా? మా తాతగారు అక్కడ ప్రస్తుతం పని చేస్తుంటారు. తినడానికి ఏమైనా తీసుకుంటారా? సరే, నేను తెస్తాను. ఇక్కడనే ఆగండి. సరే, మీరు కూడా కూర్చుంటని చెప్పి. కూర్చుని మీరు కూడా. సరే చెప్పండి. సిగరెట్లు రోజుకి ఎన్ని తాగుతున్నాను? 10-5 తాగుతుంది. చాలా హెల్త్కి బాగుంటుంది కదా సిగరెట్ తాగితే. మాకు అది ఒకటే ఇక్కడ ఆచారం. అన్నీ అవి ఇవి వేసుకొని ఏం తినలేము. అన్నీ మాకు ఏం దొరికాయి అది ఒక తప్ప. తాగొద్దండి, బంద్ చేయాలండి. మంచిది తెలిసింది. ఇంకా చెప్పండి. ఈ పురుగులను కూడా తినచ్చండి మీరు. మేము అది తింటాం, అన్నీ తింటాం. ఈ ఎర్రపులు ఇవి అవి కుడితే ఇంత పెద్ద దొడ్డు పుళ్ళు అయిపోతాయండి. మీకు కుట్టినా వచ్చేటప్పుడు? కుట్టలేవండి, అవి కలలేవండి మాకు. భార్య పిల్లలు ఉన్నారండి? వాళ్ళు పనిపోయినండి. మన బర్రెలు కావాలి పోయినాయి. ఇక్కడ అడవిలో పోయినారు. అడిగిలాగా. ఎందరు కొడుకులు? 2 కొడుకులు నాకు. 2 కొడుకులు. ఇప్పుడు కొడుకులు ఎటు ఆడుతున్నారు. ఇది నా ఇల్లు. ఇంతే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈ అడవిలో. బర్రెలు కాసుకుంటాం. ఇంకేంటి? ఏమన్నా తినడానికి తీసుకొస్తా ఉంటాను. సరే అండి, సరే. నాగరికం దగ్గర వచ్చాను. మనం చాలా ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం. మనం వారం రోజులకి అత్తలాగుతాం మంచిగా బాగా ఉన్నాడు. ఇక దేవుడి లెక్క కలిచాడు మనకు. పర్వాలే, మనకు మంచిగా ఉన్నాం. ఈయన బాగా మంచిగా వ్యక్తిగా ఉన్నాడు. చాలా మంచిగా తినేతుండ్రు. చాలా రోజుల నుంచి ఉన్నట మనకి అసలు పిట్టలు ఏమో సౌండ్ వినబడుతున్నాయి. అన్నీ తింటారంట. పిట్టలు, చికెన్ ఐటమ్ అన్నీ తింటారంట. ఓకే, ఎలా ఉండాలా మేము తెలుసుకోవాలా? ఓకే, సరే. ఆయన ఎవరు వస్తుండ్రు? మా తమ్ముడు అండి. తమ్ముడు వస్తున్నాడు తినడానికి. తీసుకొచ్చిన తీసుకోండి. ఇది చాలా బాగుంటుంది. నా పేరు రంజిత్. చాలా బాగుంది. బాగుందా? బాగుంది. చికెన్ ఇది మటన్. మరి నాకు బర్రెలు పోతాయి ఆడ. నువ్వు కలిసిన మీ అన్నదమ్ములు కలిసిన ఆనందంతో బాగా హ్యాపీగా ఉన్నా. ఇది ఏం చికెన్? ఇది పాల చెట్టు అండి. పాలు వెళ్తాయి దానికి. అది మన ఫోన్లోకి ఏదైనా అవుతుంది కదా, అది రాకుంటే తగ్గిపోతుంది. ఆటోమేటిక్. ఇది బట్ల ఇది మన ఒక బలితే దానికి బాగా చాలా బాగుంటుంది. పాలు ఇది మిల్క్ ఈజీ రిలీ వాడుతుంది. మిల్క్ అంటే పాలు వెళ్తున్నాయి. చాలా అది దెబ్బ గిన్నె దగ్గర పెడితే తక్కువైతే కదా. ఇవన్నీ అయ్యాయి చెట్లు. అలాగా వినపోండి. మంచిగా ఉందండి. చాలా బాగుంది మా చెట్టు పెంచిన. తోట మంచిగా చేస్తుంది. కాయలు మళ్ళీ ఏమైనా చెట్టు ఏం లేవండి? ఏం లేవండి. కానీ బాగా చిన్న అయిపోయింది అది. ఏది చెట్టు ఇంకా రాలేదు. ఉసిరికాయ చెట్టు మీకోసం వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఇస్తారండి. గట్టి చెప్పు. 78538293. ఓకే అండి, సరే.